Hi everyone, welcome back to English with Jelly sir. So today in this video we are going to discuss correction of errors. Already I have uploaded part 1, 2 and 3 so which is related to correction of errors. So let us start with the first one. She has been helping the poor. సో ఇక్కడ మనకి ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. షీ అంటే సబ్జెక్ట్, హ్యాస్ బీన్ అనేది హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ అనేది ఏంటి ఇక్కడ V4, ద పూర్స్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్ అనేది మనం చూడాలి. సో ఇక్కడ షీ హాస్ బీన్ హెల్పింగ్ అనేది ఇక్కడ వరకు ఓకే. ద పూర్స్ అనేది మనం అనొచ్చా అంటే సో ఇట్ ఈస్ రాంగ్. ఎందుకు అంటే ద అనేది ఆర్టికల్ అయితే ఇక్కడ పూర్ అనేది ఏంటి అడ్జెక్టివ్. పూర్ అనేది ఏంటి అడ్జెక్టివ్. సో ఈ అడ్జెక్టివ్ కి మనం ఎస్ అనేది యాడ్ చేయకూడదు. అడ్జెక్టివ్ కి ఎస్ అనేది యాడ్ చేయకూడదు. ద పూర్ కానీ రైట్, ద బ్లైండ్, ద రిచ్, రైట్ ఇలా రాసినప్పుడు మనం ఎలాంటి ఎస్ అనేది ప్లూరల్ వర్డ్ అనేది మన ప్లూరల్ లెటర్స్ అనేవి యాడ్ చేయకూడదు. ద పూర్ అంటేనే ఇట్ సెల్ఫ్ అది ప్లూరల్ అవుతుంది, రైట్. సో ఇక్కడ ఎస్ యాడ్ చేయడం జరిగింది, అది రాంగ్. సో దిస్ ఇస్ ద ఎర్రర్. సో లెట్ us గో టు ద నెక్స్ట్ వన్. ద టూ ఫస్ట్ చాప్టర్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి అంటే ద టూ ఫస్ట్ చాప్టర్స్ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ ద టూ ఫస్ట్ చాప్టర్స్. సో మనం ఇలా అనొచ్చా అంటే దిస్ ఇస్ రాంగ్. ఎందుకు అంటే ఫస్ట్ అనేది ఏంటి మనకి ఇక్కడ ఆర్డినల్ నెంబర్ అంటాం. దీన్ని ఫస్ట్ ఏమంటాము ఆర్డినల్ నెంబర్, గుర్తుపెట్టుకోండి. ఆర్డినల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ కానీ సెకండ్, రైట్, థర్డ్ ఇలాంటి వాటిని మనం ఏమంటాం ఆర్డినల్ నెంబర్స్ అంటాం. సో ఇక్కడ మనకి 2 ఇవ్వడం జరిగింది. 2 అంటే ఏంటి అంటే దీన్ని మనం కార్డినల్ నెంబర్స్ అంటాం. ఏమంటాం కార్డినల్ నెంబర్స్. 1, 2, 3, రైట్. ఈ విధంగా వీటిని కార్డినల్ నెంబర్స్ అంటాం. సో ఫస్ట్ ఆర్డర్‌లో ఏం రావాలి అంటే ఆర్డినల్ నెంబర్స్ అనేది ఫస్ట్ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఆర్డినల్ నెంబర్ అనేది ఫస్ట్ రావాలి అండ్ కార్డినల్ నెంబర్ అనేది ఇక్కడ రావాలి, సెకండ్ ప్లేస్‌లో రావాలి, రైట్. అంటే ఫాలోయింగ్ టు ఆర్డినల్. బట్ ఇక్కడ మనకి రివర్స్‌లో వచ్చింది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో ద టూ ఫస్ట్ అనకూడదు. ద ఫస్ట్ 2 చాప్టర్స్ అనాలి. ఏమనాలి? ద ఫస్ట్ 2 చాప్టర్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. అప్పుడు సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది, రైట్. గుర్తుపెట్టుకోండి ఆర్డినల్ నెంబర్ అనేది ఫస్ట్ అండ్ కార్డినల్ నెంబర్ అనేది సెకండ్. కమింగ్ టు నెక్స్ట్ వన్. ఐఎమ్ హోప్లెస్ అబౌట్ హిస్ సక్సెస్. ఏమిచ్చారు ఇక్కడ ఐఎమ్ హోప్లెస్ అబౌట్ హిస్ సక్సెస్ అన్నాడు. సో ఇక్కడ మనం ఈ విధంగా అనొచ్చా అంటే హోప్లెస్ తర్వాత ఐ అంటే సబ్జెక్ట్, ఐఎమ్ హెల్పింగ్ వర్బ్, రైట్. ఇక్కడ హోప్లెస్ అన్నాడు. సో హోప్లెస్ తర్వాత ఏమి ఇచ్చాడు మనకు అబౌట్ ఇచ్చాడు. ఏమిచ్చాడు అబౌట్. సో దీనికి ప్రిపోజిషన్ అనేది కరెక్టా అంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే హోప్లెస్ తర్వాత ఏం రావాలి ఆఫ్ రావాలి. ఐ ఆమ్ హోప్లెస్ ఆఫ్ హిస్ సక్సెస్ అనాలి, అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. అంతేగాని ఐఎమ్ హోప్లెస్ అబౌట్ హిస్ సక్సెస్ అంటే అది రాంగ్. అలా కాకుండా ఐఎమ్ హోప్లెస్ ఫర్ హిస్ సక్సెస్ అన్నా కూడా ఏం కాదు, అది కూడా కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ అబౌట్ అనేది రాంగ్ అవుతుంది, రైట్. కమింగ్ టు నెక్స్ట్ వన్. షీ వాజ్ నాట్ స్మార్ట్ ఎర్లీ, రైట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఎర్లీ అని ఇచ్చాడు. సో ఎర్లీ అనేది కరెక్ట్ అవుతుందా అంటే దిస్ ఇస్ రాంగ్. ఏమి ఇవ్వాలి వెన్ ఇట్ ఇస్ రిఫరింగ్ టు ద టైమ్ ఎర్లియర్ అనాలి. ఏమనాలి ఎర్లియర్. షీ వాజ్ నాట్ స్మార్ట్ ఎర్లియర్, రైట్. ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఆమె ఇంతకుముందు స్మార్ట్ గా ఉండేది కాదు, అంటే తెలివిగలది కాదు, అంత తెలివిగా ఉండేది కాదు అనే మీనింగ్ వస్తుంది. షీ వాజ్ నాట్ స్మార్ట్ ఎర్లియర్ అంటే ఇట్ ఈస్ ఈ ఎర్లియర్ అనేది దేనికి రిఫర్ చేస్తుంది అంటే టైం ని రిఫర్ చేస్తుంది. దేని రిఫర్ చేస్తుంది రైట్, రిఫరింగ్ టు ద టైం కంపారిజన్ అనొచ్చు మనం, రైట్. కమింగ్ టు నెక్స్ట్ వన్. దిస్ ఈస్ ఏ వర్త్ రీడింగ్ నావెల్. ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి దిస్ ఈస్ ఏ వర్త్ రీడింగ్ నావెల్ అన్నాడు. సో ఈ విధంగా మనం అనొచ్చా అంటే దిస్ ఇస్ రాంగ్. సో వర్త్ అనేది ఏంటి ఇక్కడ రైట్, వర్త్ అనేది ఎక్కడ రావాలి వర్త్ రీడింగ్. వర్త్ రీడింగ్ అనొచ్చా అంటే అనొచ్చు, బట్ ఎక్కడ రావాలి అంటే నౌన్ తర్వాత రావాలి. ఎప్పుడు రావాలి నౌన్ తర్వాత. దిస్ ఈజ్ ఏ నావెల్ వర్త్ రీడింగ్ అనాలి. దిస్ ఈజ్ ఏ నావెల్ వర్త్ రీడింగ్, రైట్. ఇది కరెక్ట్ అవుతుంది. అంతేకాని రైట్ దిస్ ఈజ్ ఏ వర్త్ రీడింగ్ నావెల్ అంటే అది రాంగ్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ నావెల్ వర్త్ రీడింగ్ అనాలి, రైట్.
అలా కాకుండా ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఏ విధంగా అంటే యూజింగ్ వర్తి, రైట్? దిస్ ఈజ్ ఏ ఇక్కడ కూడా ఏ తర్వాతనే రావాలి. ఇది కూడా దిస్ ఈజ్ ఏ వర్తి నావెల్ ఏమనాలి? వర్తి నావెల్. వర్తి నావెల్ అంటే అప్పుడు అది సెంటెన్స్ అది కూడా కరెక్ట్ అవుతుంది, రైట్? బిఫోర్ నౌన్ మనం వర్తి అనేది వాడాలి, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఏ నావెల్ వర్త్ రీడింగ్ అంటే నౌన్ తర్వాత వర్త్ రీడింగ్ అనేది రాస్తే ఏం కాదు, రైట్? అది కరెక్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు దిస్ ఈజ్ ఏ వర్తీ నావెల్ అన్నా కూడా అది కరెక్ట్ అవుతుంది, రైట్? కమింగ్ టు నెక్స్ట్ వన్, హీ హాజ్ అండ్ రిటర్న్ మచ్ స్టోరీస్. ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి? హీ అనే సబ్జెక్ట్ అయితే, హ్యాజంట్ హెల్పింగ్ వర్బ్, రిటర్న్ రిటర్న్ అనేది మెయిన్ వర్బ్, మచ్ స్టోరీస్ ఏమన్నారు ఇక్కడ? మచ్ స్టోరీస్. సో ఈ విధంగా వాడొచ్చా మరి మనం మచ్ అని అంటే? అది వాడరాదు, రైట్? మచ్ అనేది మనం దేనికి వాడుతాము అంటే, రైట్, మచ్ అనేది ఓన్లీ అన్‌కౌంటబుల్ కి వాడతాం. దేనికి వాడతాం? అన్‌కౌంటబుల్ కి. స్టోరీస్ మనం కౌంట్ చేయొచ్చు. సో కౌంట్ చేయగలిగినప్పుడు మనం ఇక్కడ మచ్ ప్లేస్‌లో ఏం రాయాలి అంటే మెనీ రాయాలి. ఏం రాయాలి? మెనీ. అంటే మెనీ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ కౌంటబుల్ నౌన్స్. దేనికి? కౌంటబుల్ నౌన్స్ కి యూజ్ చేస్తాం. సో అన్‌కౌంటబుల్ నౌన్స్ కి ఏం యూజ్ చేస్తాము అంటే మచ్ యూజ్ చేస్తాం. అలా కాకుండా హి హాజంట్ రిటన్ మచ్ స్టోరీస్ అన్నాడు. అలా కాకుండా దానికి వేరే ఎగ్జాంపుల్స్ ఏమైనా తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు. హి హాజంట్ ఎగ్జాంపుల్, హి హాజంట్ డ్రంక్. హి హాజంట్ డ్రంక్ మచ్ వాటర్ అన్నామనుకోండి, రైట్? అది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాటర్ అనేది అన్‌కౌంటబుల్ నౌన్. వాటర్ ఏంటి ఇక్కడ? అన్‌కౌంటబుల్ నౌన్. సో అన్‌కౌంటబుల్ నౌన్‌కి ఏం రావాలి అంటే మచ్ రావాలి, రైట్? అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కౌంటబుల్ నౌన్‌కి మాత్రమే మెనీ. అంటే స్టోరీస్ అని ఎన్ని స్టోరీస్ చెప్పాడు అని మనం కౌంట్ చేసి చెప్పొచ్చు. 10 స్టోరీస్ చెప్పాడనుకోండి. చెప్పాడనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? రాసాడనుకుందాం, సారీ. హి హాజంట్ రిటెన్ 10 హి హాజ్ రిటెన్ 10 స్టోరీస్ అనొచ్చు. అప్పుడు మనం కౌంట్ చేయగలుగుతున్నాం కాబట్టి 10 ప్లేస్‌లో మనం మెనీ స్టోరీస్ అనే వర్డ్‌ని మనం వాడొచ్చు, రైట్? అది గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ఓపెన్ యువర్ బుక్ ఎట్ 6th పేజ్. రైట్? ఏమిచ్చారు ఇక్కడ? ఓపెన్ యువర్ బుక్ ఎట్ 6th పేజ్, రైట్? సో మనం ఇక్కడ ఏం వాడాలి అంటే పేజ్ అనేది ఫస్ట్ రావాలి, 6 అనేది తర్వాత రావాలి. ఓపెన్ యువర్ బుక్ ఎట్ ఏమనాలి? ఎట్ పేజ్ 6 అనాలి. ఓపెన్ యువర్ బుక్ ఎట్ పేజ్ 6, ఇది కరెక్ట్ అవుతుంది. అంతేగాని 6 పేజ్ అనేది రాంగ్ అవుతుంది. సో అలా కాకుండా వేరే విధంగా రాయొచ్చా అంటే రాయొచ్చు. ఓపెన్ యువర్ బుక్ ఎట్ 6th పేజ్ అనొచ్చు. ఏమనొచ్చు? 6th పేజ్ అనొచ్చు. అది కూడా కరెక్ట్ అవుతుంది, రైట్? సో కమింగ్ టు నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ ఎ బెస్ట్ బుక్. ఏమిచ్చారు ఇక్కడ మనకి? దిస్ ఈజ్ ఏ బెస్ట్. బెస్ట్ అంటే ఏంటి? సూపర్లేటివ్. బెస్ట్ అంటే ఏంటి? సూపర్లేటివ్. సో సూపర్లేటివ్ లో కాబట్టి, సో బెస్ట్ బుక్ అన్నప్పుడు ఇది సూపర్లేటివ్ వర్డ్ అడ్జెక్టివ్ ని వాడాం కాబట్టి ఇక్కడ ఏ అనేది రాదు. సో సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ముందర ఏం రావాలి? దా రావాలి. ఏం రావాలి? దా. దిస్ ఈస్ ద బెస్ట్ బుక్. అప్పుడు అది సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ అంటే ఏ అనేది ఎర్రర్, ఇక్కడ దా అనేది కరెక్ట్ అవుతుంది, రైట్? అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ఊటీ ఈస్ కూల్ దాన్ తిరుపతి, రైట్? ఊటీ ఈజ్ ఎలాంటి అట? కూల్ దాన్ తిరుపతి. సో మనం దీన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఎన్ని ప్లేసెస్ ని కంపేర్ చేశాడు? వన్ ఈజ్ ఊటీ, వన్ ఈజ్ తిరుపతి. అంటే ఇక్కడ మనకి 2 ప్లేసెస్. హౌ మెనీ ప్లేసెస్? 2 ప్లేసెస్. 2 ప్లేసెస్ ని ఏం చేశాడు? కంపేర్ చేశాడు. ఏం చేశాడు? కంపేర్ చేశారు. సో కంపేర్ చేస్తున్నప్పుడు ఆ డిగ్రీ ఏమవుతుంది అంటే కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. ఏ డిగ్రీ అవుతుంది? కంపారిటివ్ డిగ్రీ. సో కంపారిటివ్ డిగ్రీ అయినప్పుడు ఇక్కడ ఉన్న అడ్జెక్టివ్ ఏదైతే ఉందో అడ్జెక్టివ్ కూడా ఏ విధంగా రాయాలి అంటే కంపారిటివ్ డిగ్రీలోనే రాయాలి. ఏ విధంగా రాయాలి? కంపారిటివ్ డిగ్రీలో. సో అప్పుడు సెంటెన్స్ అనేది ఏమవుతుంది అంటే ఊటీ ఈజ్ కూలర్ దాన్ తిరుపతి అవుతుంది. ఏమవుతుంది? ఊటీ ఈజ్ కూలర్ దాన్ తిరుపతి, రైట్? అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ఐ పేడ్ హిమ్ రూపీస్ 100. ఏమిచ్చారు ఇక్కడ? ఐ పేడ్ హిమ్ రూపీస్ 100. సో మనం ఈ విధంగా వాడొచ్చా అంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే ఐ పేడ్ హిమ్ అంటే ఇక్కడ రూపీస్ 100 అనకంటే ఐ పేడ్ హిమ్ 100 రూపీస్ అని, అది కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. ఐ పేడ్ హిమ్ 100 రూపీస్, ఇది కరెక్ట్, రైట్? అలా కాకుండా ఐ పేడ్ హిమ్ ఏ ఏ 100 రూపీస్. ఐ పేడ్ హిమ్
ఏ 100 రూపీస్ అనండి. అప్పుడు అది కరెక్ట్ అవుతుంది. అంతేగాని రూపీస్ 100 అనేది రాంగ్ అవుతుంది. ఐ పెయిడ్ హిమ్ 100 రూపీస్ ఇది కూడా కరెక్టే. ఐ పెయిడ్ హిమ్ ఏ 100 రూపీస్ ఇది కూడా కరెక్టే అవుతుంది. రైట్. ఈ విధంగా మనం సెంటెన్స్‌లో ఉన్న ఎర్రర్‌ని ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. రైట్. So this is about today's session. Thank you. Thank you for watching.